ఈరోజు పప్పు పాలకూర చేస్తున్నా. ఎలా చేయాలో చూపిస్తాను. 1 కప్పు పప్పు తీసుకోవాలండి, కందిపప్పు. పప్పుని సగం ఉడికేలాగా కుక్కర్లో వేసుకోవాలి. రెండు టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 4 ఎల్లిపాయ రేఖలు, మరీ చిన్నగా కాకుండా ఇలా చేసుకుంటే పప్పు ఎక్కువ ఉడకూడదు. టమాటాలు వేసుకుంటే విడివిడిగా బాగుంటుంది. మెత్తగా కాకుండా ఇలా చేసుకోవాలి. ఇందులోకి లైట్గా స్పూను పసుపు వేసుకోవాలి. పప్పులు మీ దగ్గర ఉంటే లైట్గా ఆలివ్ ఆయిల్ 1 స్పూన్ వేసుకోవచ్చు. పప్పులో ఆలివ్ ఆయిల్ టేస్ట్ బాగుంటుంది. ఆలివ్ ఆయిల్ రెండు కట్టలు పాలకూర తీసుకున్నా. ఇది మంచిగా వాష్ చేసుకుని కట్ చేసుకోవాలి. పాలకూర కట్ చేసిన దాంట్లో కొంచెం లైట్గా కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే పాలకూర కొంచెం పచ్చివాసన వస్తుంది. అందుకోసం జస్ట్ లైట్గా కుక్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే పచ్చివాసన పోతుంది. చాలామంది లైట్గా ఇలా బాయిల్ చేసుకుని పాలకూర అండ్ పప్పు పాలకూర వండుతారు. పన్నీర్ పాలక్ చేస్తారు. పన్నీర్ వేసినప్పుడు ఇలా బాయిల్ చేసుకుని లైట్గా బ్రైన్ చేసుకుంటారు. ఇది లైట్గా సరిపోతుంది. బాయిల్ చేసుకుని పచ్చి వాటర్ బయట తీసేసుకోవాలి. తర్వాత పప్పులో వేసుకుంటాం. పప్పు అవుతుంది. జస్ట్ కొంచెం ఒక విజిల్లో పప్పు సగం ఉడికితే సరిపోతుంది. కొన్ని పచ్చిమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయంటే కొంచెం ఘాటు ఉండవు. అందుకోసం కొన్ని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర కొంచెం ఫ్రైన్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసుకుంటే పప్పు అయ్యిందండి, సగం ఉడికింది. ఇలాగే ఉండాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఉండాలి. టమాటో మొత్తం మెత్తగా ఉడకూడదు, ఇలా ఉండాలి. తర్వాత పాలకూర కూడా అయిపోయింది. జస్ట్ వాటర్ తీసేసి ఇందులోకి వేసి జస్ట్ కొంచెం
కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత సాల్ట్ వేసుకొని అప్పుడు తాలింపు పెట్టుకుందాం. దాన్ని పాలకూర వాటర్ తీసాను. వాటర్ తీసిన పాలకూర ఇందులో వేస్తాను. అప్పుడు వేసాను. కొంచెంసేపు ఇది ఉడకడం వల్ల ఇందులోకి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను, అది వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పాలకూర పచ్చివాసన వస్తుందండి. ఇలా వాటర్లో కొంచెం బాయిల్ చేసుకుంటే పచ్చివాసన ఉండవు. అదే తోటకూర అనుకుంటే అలా వేసేసుకోవచ్చు పప్పులో. తోటకూరకి పాలకూర కొంచెం డిఫరెంట్ ఉంటుంది. పాలకూర పచ్చివాసన వస్తుంది, అందుకే డైరెక్ట్ వేసుకోకూడదు. చూడండి, వీళ్ళకి పప్పు తెలుస్తుంది చూసారా, పప్పు ఇలా తెలవాలి పాలకూరలోకి. ఇందులోకి లైట్గా చింతపండు పులుపు వేసుకొని కొంచెం మంట తగిలించుకొని సాల్ట్ వేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. బాగుంటుంది. ఇలా ఉడకిన వాళ్ళు కొంచెంసేపు చింతపండు పులుపు వేసాను. కొంచెం ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. చూడండి, ఏందని సపరేట్గా ఉంది. పాలకూర ఏంటి, ఈ కందిపప్పు ఏంటి మెత్తగా ఉడకనివ్వకూడదు. మెత్తగా ఉడికితే బాగోదు. లైట్గా ఇలా ఉండాలి, పలుకులు ఉండాలి. పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ ఆడును. పేస్ట్ ఇందులోకి ఇలాగ వేసుకున్నామంటే పచ్చివాసన కింద ఉంటుంది. అందుకోసం ఏంటంటే తాలింపులో వేసుకుంటే బాగుంటుంది. తాలింపు వేసుకున్నప్పుడు పేస్ట్ వేసుకుని కొంచెం లైట్గా కొంచెంసేపు వేగించిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి. చూపిస్తాను. తాలింపు పెడుతున్నాను. తాలింపులోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు లేవు, ఇది వేస్తున్నాను. తర్వాత ఇవి తమిళ్లో కడుగు అంటారు, ఆవాలు, కొంచెం ఇంగు వేస్తాను. ఓకే, నేను ఆలివ్ ఆయిల్ వాడతాను. ఆలివ్ ఆయిల్ వేస్తాను. నేను చేతితో పట్టు చేస్తున్నాను వీడియో, అందుకే మొబైల్ ఎలాగ దొరుకుతుంది. స్టాండ్ పెట్టుకోవాలి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. మీరు అందరూ చూసి నేను సపోర్ట్ చేయండి. కరివేపాకు వేసుకోవాలి కానీ లేదు. మినపప్పు, శనగపప్పు వేసుకుంటే తాలింపులో చిన్నప్పుడు బాగుంటాయి. ఒక పలుకు తగులుతుంది, అంతనే బాగుంటుంది తాలింపుల్లో. నెక్స్ట్ పేస్ట్ వేసుకోవాలి.
ఎందుకంటే పాలకూర పప్పు పాలకూర అన్నది పసుపు తర్వాత పచ్చగా ఉండాలి. కారం వాడకూడదు అసలు. కారం చూడటానికి ఎరుపు కనపడకూడదు, పచ్చగానే ఉండాలి. ఇలాగ వేయడం వల్ల పచ్చిమిరపకాయలు ఉన్న పచ్చిదనం ఉండదు, బాగుంటుంది. ఇలాగా కలిపెట్టుకుని రవ్వ అంతా వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. నేను అది ఇంగు వేస్తాను, దేనికైనా ఇంగు వేసుకుంటే మంచిది. వాసన గుమ్మలాడిపోతుంది, బాగుంటుందండి ఇలా చేసుకుంటే. జస్ట్ కావాలనుకుంటే లైట్గా రవ్వ అంతా కారం వేసుకుంటే లైట్గా కలర్ ఉంటుందంటే. నేను ఆయిల్ తక్కువ వేస్తాను దేనికైనా సరే, ఆయిల్ బాగా తక్కువ. చూడండి, ఇందులో ఆయిల్ కనబడట్లేదు, ఆయిల్ తక్కువ వాడాలి. ఓకే, ఫ్లేవర్ బాగా వస్తుంది, ఇంగువ ఫ్లేవర్. నచ్చితే వేసుకోవచ్చు మీరు, నేను అయితే వేస్తాను. ఓకే, తాలింపు అయింది, తీసి ఇందులో వేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసాను, ఆయిల్ తక్కువ వేసుకుంటే మంచిది, ఆయిల్ ఎక్కువ వాడకూడదు. గుమ్మలాడిపోతుందండి పప్పు పాలకూర, ఏం టేస్ట్. దెబ్బ తగిలితే అంతే. ఇది మరీ పలసగా పెట్టుకోకూడదు, పలసగా ఉండకూడదండి. చూడండి, పప్పు పాలకూర కాంబినేషన్కి పచ్చడి, ఆవకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి చేసాను మొన్న. పప్పు పాలకూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం ఎలా ఉందో చూస్తాను. మనం కట్టాను టమాటా పచ్చడి కాంబినేషను, టమాటా నిల్వ పచ్చడి. పప్పు చూడండి, పప్పు పాలకూర సెపరేట్ అయింది, కానీ స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. వేడివేడిగా ఉంది. చాలా బాగుందండి, పచ్చివాసన లేదు, పాలకూర చాలా బాగుంది. టమాటా పచ్చడిగా కాంబినేషన్ రెండు. మేమైతే పచ్చళ్ళు ఎక్కువ తింటాం, పచ్చళ్ళు అంటే ఇష్టం ఎక్కువ, దేనికైనా పచ్చడి కావాలి. ఎరగదీసింది బా, చాలా బాగుంది పప్పు పాలకూర. తాలింపు పెట్టాను కదా ఇందాక, ఆ ఘాటు ఇంకా పోలా, కిచెన్ నిండా పుల్లు గుండిపోయింది. మిరపకాయలు మిక్సీ చేశాను కదా, మిక్సీ చేసినప్పుడు తాలింపులు వేసినప్పుడు ఘాటు వస్తుంది, కానీ చాలా బాగుందండి పప్పు పాలకూర. మీరు కూడా ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. బాబా ఘాటు ఉంది, టేస్ట్ భలే ఉంది, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి పప్పు పాలకూర. ఓకే అండి, ఇంకా వేరే చేస్తే పెడుతుంటాను గ్రూప్లో, యూట్యూబ్ ఛానల్లో. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి.